వెంకటగిరి మార్చ్ 8 ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి వెన్నుముక్క మహిళా శక్తి అని వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ గారు పేర్కొన్నారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ మహిళలకు స్థానిక నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మగ్గంపై పోకులు తీయడం నుంచి అద్భుతమైన డిజైన్లతో చీరలు తయారు చేసే వరకు మహిళలు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. నేత పరిశ్రమలో మహిళల పాత్ర ఎంతో విశిష్టమని కొనియాడారు. ఎవరు పక్కన ఉంటే బీపీ ఎక్కుతుంది అదే ప్రిపేర్ చేస్తాం సార్. మనకి ఇచ్చే కమోడిటీస్ తోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. రాగి రాగి చేసుకోవచ్చు. టేస్ట్ చేయండి సార్. ప్లేట్ ఇచ్చేసే పైన ప్లేట్ ఇవ్వ ఆ పైన ప్లేట్ ఇది గ్యాస్ అలాంటివి ఏమి ఉండవు సార్. ఫ్రీగా షుగర్ వాళ్ళకి కానీ గ్యాస్ లేదు సార్. జొన్నలు తీసుకొచ్చి ఆడిచ్చి ఈరోజు చేపించారు సార్. చేసాం సార్. మన్నవరం దగ్గర కొత్తపల్లి గుంట ఒకే ఊరు 6 మంది కూడా. అయితే వాళ్ళ తల్లిదండ్రులు తీర్చిదిద్దడంలో నెంబర్ 1 మంచి అలవాట్లు నేర్పించి వాళ్ళ హెచ్ఎం గారు కానీ తల్లిదండ్రులు కానీ ఎలాంటివైనా దొరికితే ఎవరికైతే అప్పచెప్పాలో అదేవిధంగా వాళ్ళకి అప్పచెప్పి మళ్ళా ఆ పోగొట్టుకున్నామని కూడా అప్పచెప్పడం జరిగింది. వీళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళు బాగా చదువుకొని ఈరోజు పేపర్ చూసాం. ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక పాప, ఆ పాప ఐఏఎస్ అవ్వాలని చెప్పనేసి కోరుకునేదంట. ఆమె ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం రాలేదు, అయినా నిల్చోపడకుండా 3వ తడవ ఐఏఎస్ కొట్టింది అమ్మాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాను. కాబట్టి ఆ విధంగా పట్టుదలంటే మీరు కూడా తల్లులరా ఐఏఎస్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు 6 మంది కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ ఈవినింగ్ స్కూల్ వదిలిన తర్వాత మేము 6 మంది స్టూడెంట్స్ బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ మాకు ఒక పర్స్ కనిపించింది సార్. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనీ మరియు గోల్డ్ మరియు మనీ ఉంది సార్. మేము వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి ఎస్ఐ మేడం దగ్గర ఇచ్చాం సార్. మేడం గారు మా వివరాలు అడిగి తెలుసుకొని మమ్మల్ని అభినందించి ఇంటికి వెళ్ళమన్నారు సార్. తిరిగి మేము బస్ కోసం బస్ స్టాప్ దగ్గరకు వెళ్ళాం సార్. అక్కడ మేము ఒక ఆమె నాది పర్స్ పోయింది, ఎవరికైనా దొరికిందా అని అందరినీ అడుగుతూ వచ్చింది సార్. మాకు దొరికిందని చెప్పి ఆమెను మేమే
పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఎస్ఐ మేడంతో కలిసాం సార్. మేడం గారు ఆమెను వివరాలు అడిగి తెలుసుకొని ఆ పర్స్ ఆమెదే అని కన్ఫర్మ్ చేసి తిరిగి ఆమెకు అప్పగించారు సార్. మాకు థ్యాంక్స్ చెప్పి మాతో ఒక ఫోటో తీసుకొని పంపించారు సార్. ప్రతిరోజు మా స్కూల్లో మా హెచ్ఎం గారు, మా టీచర్స్, మా పేరెంట్స్ మోరల్ వాల్యూస్ చెప్తూ ఉంటారు సార్. అందువల్లనే మేము ఇలా చేయగలిగాము. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన రాపూరు ఎంపీటీసీ గారు, అదేవిధంగా తమ్మిరెడ్డి తనుజారెడ్డి గారు, అదేవిధంగా కుమ్మరిగుంట ప్రసన్న గారు, ఆవుల వాణి గారు, రుద్రాక్షల కావ్యమ్మ గారు, పుట్టేళ్ళ ప్రభాతమ్మ గారు, రాధమ్మ గారు, స్వప్న గారు, మాధవ్ గారు, సంసద్ గారు, సిడిపిఓ, అదేవిధంగా జమున గారు, ఈషా గారు, అనసూయ గారు, సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణ గారు, అదేవిధంగా బీజేపీ మోర్చా అధ్యక్షురాలు గారు మస్తాన్ నాయుడు గారు, అదేవిధంగా రాజేశ్వర గారు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ అయినటువంటి సోదరులు గంగోటి నాగేశ్వర గారు, అదేవిధంగా మన సోదరులు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ గారు, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందుకనే మన ముఖ్యమంత్రి దూరదృష్టి ఆలోచించి గత 20 సంవత్సరాల ముందు ఆలోచించి అడుగులు వేశారు. గతంలో 2020 విజన్ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణ ఏమైంది? 2020 విజన్ అన్నాడు, దాన్ని ఈరోజు ఏ సింగపూర్ స్థాయిలో తీసుకెళ్ళాడు. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 2047కి మరో సింగపూర్ అవుతుందని చెప్పడం తెలియజేస్తారంట. మీరందరూ గుర్తుపెట్టుకుని మీ బిడ్డలందరూ కూడా బాగా చదివించుకోని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వం ఒకరు లేక ఇద్దరు బిడ్డలు చెప్పి పెట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ఇండియా చాలా నష్టపోతా ఉంది. ఎందుకంటే జనాభా సంఖ్య తగ్గిపోతా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అక్కజల్లు కానీ అందరూ కూడా 3 బిడ్డలు పైన కనాలి. ఎందుకంటే మన రాష్ట్రం యువతను ప్రోత్సహించాలి, మన రాష్ట్రం బాగుండాలంటే జనాభాను పెంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని 3 తక్కువ రాకుండా 3 పైన కనాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు బహుమతిగా గంటలు సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా డ్వాక్రా మహిళలకు డిజిటల్ శక్తి మన నియోజకవర్గంలోని 8 యూనిమీటర్లకు 15,000 రూపాయలు మరి ఖరీదు చేసే విలువైన సెల్ ఫోన్లు కూడా అందించాం. అదేవిధంగా ఈరోజు మహిళమ్మ తల్లులకి ప్రయాణం, ఉచిత ప్రయాణం, బస్సులో ఛార్జీలు లేకుండా, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ అమలవుతున్నటువంటి ఉచిత ప్రయాణం మరియు ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ పథకాలు మన మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని ఆశిస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి మహిళా భాగస్వామ్యం మన నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాధాన్యతలు నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాను. నేత కార్మికులకు అండ వెంకటగిరి చీరల మార్కెటింగ్ కోసం ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా మన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. అది కూడా మన ముఖ్యమంత్రి లెటర్ ఇచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి
రేపు మార్చి 9వ తేదీ వెంకటగిరి విశ్వోదయ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ ఫెయిర్ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఊళ్ళో మరి అబ్బాయిలు రావచ్చు, అమ్మాయిలు రావచ్చు, ఎవరు టాలెంట్ ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ పాస్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆమె తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయి చేయడం, మహిళలు పురుషులతో సమానందుకు ఎందులోనూ తక్కువ కాదు. ప్రభుత్వం మీకు ఈ వేదికను కల్పిస్తుంది. రాజకీయాలకు అర్హత ఉన్న ప్రతి మహిళలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను, ఆపేస్తున్నాను. మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క దానిలో కూడా మీరు ముందుండాలనే కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉంటారు. మీకోసం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. రాబోయేటువంటి 2040 మన రాష్ట్రంలో ఎక్కడా కూడా పేదరికం అనేది కనిపించకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒకళ్ళు ఉద్యోగం చేయాలి. చివరిగా ఈ సమాజానికి నేను తెలియజేయడం ఏమనగా, అమ్మను పూజించు. అందరికీ నమస్కారం. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గంలో తల్లులకు, అక్కజలకు, కుమార్తెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి ఎన్నుముక మహిళా శక్తి. మన వెంకటగిరి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించుతున్న మన నేతన్నల విజయాల్లో సగం వాటా మహిళలదే. ఎందుకంటే వాళ్ళే మగ్గం మీద పోగులు తీయడం కానీ, అదేవిధంగా మంచి అద్భుతమైన డిజైన్ రూపొందించే వరకు వీరు పడుతున్న శ్రమ వెలకట్టలేదని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంక్షేమమే ధ్యేయం ప్రభుత్వం వరాలు. ఈరోజు అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆడపడుచులకి సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా ఈరోజు గతంలో రిజర్వేషన్ 18% ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని 33%కి పెంచారు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలని కాన్సెప్ట్. ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. గతంలో అంటే చదువుకోకుండా ఇంటిగా పరిమితం అయ్యేవాళ్ళు. ఈరోజు పురుషులకి సమానంగా మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఈరోజు ఫ్లైట్ నడిపే పైలట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. మన ఎవరు ఫ్లైట్ ఎక్కితే ఒక పాప, ఆ అమ్మాయికి అంత 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి ల్యాండింగ్ చేస్తే ఎంత స్మూత్గా చర్యలు తిరిగిలా అంత బాగా నడిపి ఆ ల్యాండింగ్ చేసింది. అప్పుడు అనుకున్నాం వీళ్ళు ఎక్కడ తగ్గరు, మహిళలు పురుషుల కన్నా బాగున్నారనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యేక రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి వేదికగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు ప్రారంభించారు. వాటిని మన నియోజకవర్గంలో ప్రతి మహిళకు చేరేలా చేయడం నా బాధ్యత అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మన ఇంట్లో ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పావలా వడ్డీకే ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని ఆశతో ఉన్న ఏ ఆడపిల్ల ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆకూడదు. మా అదే లక్ష్మి పేరు మీద కుటుంబంలో ఆడపిల్ల